అందరికీ జై శ్రీరామ్. ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు చాలా పెద్ద శుభవార్త. సచివాలయంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీలు చేయబోతున్నటువంటి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు కూడా విడుదల చేయబోతా ఉన్నది. దాని గురించి అర్హతలు, ఏ విధంగా ఎగ్జామ్ రాసుకోవాలి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం 10th కానీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇలా పూర్తయి ఉండాలి, ఏ సంవత్సరం మధ్య బ్యాచ్ వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మనకు ఎగ్జామ్ కానీ అర్హతలు, ఏ సంవత్సరం మనము 10th బ్యాచ్ అయితే మనకు ఈ ఉద్యోగం రావడం జరుగుతుంది, ఇలాంటి విషయాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాలి. ఏ జిల్లాలో ఓన్లీ సచివాలయాల ఖాళీల గురించి మాట్లాడుకుంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తర్వాత కలెక్టరు, ఎంపీడీఓ ఇలా అన్ని ఖాళీలను పూర్తి చేయబోతా ఉంది. ఫస్ట్ సచివాలయ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోకి నచ్చితే ఒక లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందరికి రావడం జరుగుద్ది. అందరికీ ఇదొక చిన్న రిక్వెస్ట్. చూద్దాం మరి ఏ విధంగా ఉందనే విషయాన్ని. సచివాలయం ఉద్యోగాల గురించి మరి ఇక్కడ శాలరీ ఇంతే రాసిండి ఏందబ్బా అని అనుకోవద్దు. మన స్తోమతను బట్టి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మన శాలరీ అని ఉంటుంది. ఇంతకన్నా తక్కువ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువ నుంచి అంటే 80,000, 80,000, 90,000 వరకు కూడా ఎండ్ అయ్యే శాలరీలు దీంట్లో ఉన్నాయి. కానీ మన స్తోమతను బట్టి ఉంటాయి, దాన్ని మనము తెలుసుకోవాలి ఒకసారి. ఇగో ఇక్కడ అర్హతలు ఇచ్చి చూడు. అర్హతలు డిగ్రీ, డిప్లొమా, ఎలక్ట్రానిక్, ఇలా కంప్యూటర్, ఐటీ, ఇంటిగ్రేషన్, బీసీఐ, ఎంబీసీ, ఇలా కంప్యూటర్ కోర్సు ఎవరు తీసుకున్నారు అలాంటి విషయాలు కూడా మనము దీంట్లో చర్చించడానికంటే ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చిర్రు అనేది మనం తెలుసుకోవాలి. నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే సచివాలయంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. దాని తర్వాత 16,000, దాని తర్వాత ఎప్పుడైతే ఈ సచివాలయాలు అయిపోయిన తర్వాత 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని ఖాళీలను కూడా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ఏపీ మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ విషయాన్ని మనకు 16,000 టీచర్ ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ టీచర్ అంటే సరిపాయిక. అంటే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావడం అనేది మన జన్మ ధన్యం అని అనుకుంటా ఉంటారు చాలామంది. ఎందుకంటే చాలా సెలవులు అవి, అలాగే జీతాలు, ప్రమోషన్లు చాలా ఉంటాయి కాబట్టి. దాని గురించి గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీల భర్తీ పైన ఏపీ మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాళీలను భర్తీ, ఉన్నత విద్యావంతులైన ఉద్యోగులకు పదోన్నతులపైన త్వరలోనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనున్నట్టు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు పార్వతీపురం మధ్య మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ ఆఫీసుల్లో శనివారం ఉద్యోగుల జరిగిన సమావేశంలో మంత్రి వెల్లడించిన ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగతా వారిపైన పని ప్రభావం అధికంగా పడుతోందని, దీన్ని తగ్గిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఉద్యోగాలు ప్రశాంతంగా విధులు నిర్వహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని, అలాగే ప్రస్తుతము అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల కోసం నూతన భవనాలు కూడా నిర్మిస్తామని ఆ మంత్రి పేర్కొన్న విషయం. మరి ఖాళీల గురించి ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎంత చదువుకొని ఉండాలి, ఏంటి, దానికోసం ఏం చేసి ఉండాలి అనే విషయాన్ని మనము ఖచ్చితంగా మాట్లాడుకుంటే తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాయడానికి ఏ విధమైనటువంటి ఇక్కడ మనకు అవకాశం ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకోబోతా ఉన్నాము. అర్హతలు డిగ్రీ సర్టిఫికేట్ కన్ఫామ్ ఉండాలి, అంటే డిగ్రీ అనేది చేసి ఉండాలి.
ఇక్కడ నుంచి మన అర్హత స్టార్ట్ అవుతుంది. ఇది 10th ఇంటర్ వాళ్ళకు లేదు, డిగ్రీ నుంచి స్టార్ట్. డిగ్రీ, డిప్లొమో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ, ఇన్స్ట్రుమేషన్, బీసీఐ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇవి వీళ్ళకు ఉన్నటువంటి అర్హతలు. దీంట్లో మీరు ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా అర్హతలు ఉన్నట్టే. మరి వయోపరిమితి 1/7/2020 నాటికి 18+42 సంవత్సరాల మధ్య ఉండాలి వయసు. 2020 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో మన వయసు అనేది ఉండాలి. అంతకు తక్కువ అంటే 2020 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఇప్పుడు మనం ఎలిజిబుల్ కాదు. అలాగే 42 సంవత్సరాలు దాటిన 2020 నాటికి మనము ఎలిజిబుల్ కాదు అని గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంత అంటే డేట్ ఆఫ్ బర్త్ 1997 నుంచి 2002 మధ్యలో జన్మించి ఉండాలి. నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్ధిస్తాయట. అంటే దీంట్లో ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జన్మించిన డేట్లు ఏవైతే ఉన్నాయో, మన వయసు పరిమితిని ఉన్నాయో, దీంట్లో సడలింపులు కూడా ఉన్నాయట. అంటే ట్రై చేయవచ్చు. మనము డిగ్రీ, డిప్లొమో, కంప్యూటర్ ఇవన్నీ చేసి ఉంటే, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మనం చేసి ఉంటే కనుక ఒకవేళ ఉద్యోగానికి ట్రై చేస్తే సడలింపు చేసే అవకాశం కూడా ఉంది అని ఇక్కడ ఇవ్వండి. మరి మీరు కూడా ట్రై చేస్తే అర్థమైంది ఏంది ఇంకా నోటిఫికేషన్లు పడ్డ తర్వాత. ఇంకా దీనికోసం దరఖాస్తు ఫీజుగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. మరోమారు మీరు ఒకసారి చూసుకోవాలి. ఈ పరీక్ష ఫీజు అనేది ఇక్కడ ఎస్టీ, బీసీ, ఎస్సీ ఇక్కడ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, సర్వీస్ మెన్లకు 1, 2, 3, 4, 5 రకాల వ్యక్తులకు దీంట్లో నుంచి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్ లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాలకు అనదంగా 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. నాన్ లోకల్ జిల్లాల కంటే ఇప్పుడు మనది శ్రీకాకుళం జిల్లాను, అనంతపురం జిల్లాను అయితే వైజాగ్లోనో, విజయనగరంలోనో మనం ఎగ్జామ్ ఆ జిల్లాకు రాద్దాం అనుకుంటున్నాం అనుకో, అక్కడ మనం 100 రూపాయలు ఎక్కువ చెల్లించి మన ఫీజు ఆ ఒక పరీక్ష అనేది రాయాలి, ఎగ్జామ్ అనేది రాయాలి. దానికోసము వేరే జిల్లాలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటే అదనంగా 100 రూపాయలు చెల్లించాలి. ఇక లాస్ట్ విషయాలు చూసుకుంటే ఎక్కడ ఈ సచివాలయం పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే శ్రీకాకుళం 124, విజయనగరం 149, విశాఖపట్నం 33, తూర్పుగోదావరి 129, పశ్చిమ గోదావరి 117, కృష్ణా 31, గుంటూరు 16, ప్రకాశం 115, నెల్లూరు 46, చిత్తూరు 123, అనంతపురం 119, కర్నూలు 111, కడప 21. మొత్తం చూసుకుంటే మనకు సచివాలయం ఉద్యోగాలు 1134 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి సచివాలయం. ఇంకా దీంట్లో కలెక్టర్కి సంబంధించింది, దానికి సంబంధించింది ఇంకా అవి వేరే. ఓన్లీ ఇది సచివాలయానికి సంబంధించినవి మాత్రమే. కాగా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను నిర్వహించి ఏపీపీఎస్సీ శనివారం నాడు ఫలితాలకు విడుదల చేసి రికార్డు స్థాయిలో 40 రోజుల్లో ఫలితాలను విడుదల కానున్నాయని విశేషం. అంటే 40 రోజుల్లోగా మనకు ఈ యొక్క ఏదైతే సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో 40 రోజుల్లోగా మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. 40 రోజుల్లోగా దరఖాస్తు ఎంపిక విధానం: సరైన హక్కులు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మనం అనుకుంటా ఉంటాం జీతం గురించి, శాలరీ గురించి ఆలోచిస్తే జీతము ఎంపికైన వారికి మొదటి 2 సంవత్సరాలు 15,000 ఇస్తారు.
ఇక ప్రమోషన్ కావాలని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల పనితీరు ఆధారంగా నిబంధనల ప్రకారం వేతనం అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఫస్ట్ చెప్పినట్టుగానే ఏదైతే మనం చేసినటువంటి వర్క్ను బట్టి వేతనం అంటే శాలరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి ముందే చింతించవలసిన అవసరం లేదు. మొదట మాత్రం 15,000 నుంచి, దీంట్లో ఎంత చిన్న ఉద్యోగమైనా 15,000 నుంచి స్టార్ట్ అనేది ఉన్నది. తర్వాత మన యొక్క స్తోమతను బట్టి నేను చెప్పినాను కదా, 40,000 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, ఇలా మన యొక్క స్తోమతను బట్టి. ఇక్కడ చూడండి, పూర్తి చేసిన విజయవంతంగా మన అన్ని ఎగ్జామ్ అవన్నీ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థుల పనితీరు ఆధారంగా నిబంధనల ప్రకారం వేతనం అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది సచివాలయాల ఉద్యోగాలు ఎన్ని భర్తీ కావాల్సి ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మనకు టీచర్ జాబులు, గవర్నమెంట్ టీచర్ జాబులు కూడా పడబోతూ ఉన్నాయి. దాని గురించి కూడా నోటిఫికేషన్ వచ్చినా మీకు ఇలా స్పష్టంగా అర్థమయ్యేలాగా వివరించే బాధ్యత నాది. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే సచివాలయం ఉద్యోగాల గురించి ఏ రకంగా రాయాలి, ఎట్లా, మరి దీని గురించి ఇంకా ఏదైనా కావాలా అని మీకు కనుక డౌట్ ఉంటే మన కింద కామెంట్ అయితే ఏరి. వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.